భారతదేశంలో బీహార్ లో కట్టినటువంటి ఈ బ్రిడ్జ్ గురించి మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఆల్మోస్ట్ 1717 కోట్లు పెట్టారు. 1717 కోట్లు పెట్టిన తర్వాత కూడా ఈ బ్రిడ్జ్ చూడండి అన్న ఎంత సింపుల్ గా అలా కూలిపోయిందో. ఇదే హైలైట్ అనుకుంటే ద్వారకా ప్రాజెక్ట్ ఒకటి చూపించబోతున్నాను నెక్స్ట్. పాట్నాలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ కి అయితే ఏకంగా ఒక్కొక్క కిలోమీటర్ కి 251 కోట్లు ఖర్చయినట్టు రాశారనమాట. ప్రాజెక్టు మొత్తం కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు కూడా సరిగ్గా ఉండదు. అలాంటి ఈ ప్రాజెక్ట్ కి 10 నుంచి 13,000 కోట్లు ఖర్చయినట్టుగా చూపించారు. అంటే కిలోమీటర్ కి 251 కోట్లు ఖర్చయినట్టు. 3.75 కిలోమీటర్ల రేంజ్ లో ఉండేటటువంటి రోప్ వే అనేది నిర్మించారనమాట వారణాసిలో. 3.75 కిలోమీటర్ల రేంజ్ ఉండేటటువంటి ఈ రోప్ వే నిర్మాణం కోసం ఆల్మోస్ట్ 800 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. ఈ 800 కోట్లలో కేవలం 200 కోట్లు పెడితే జపాన్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ అయితే ఏకంగా 500 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్లిపోతుంది అని ముందు 2 ప్రాజెక్టుల గురించి మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయాల్సిందే.